నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు ఆధ్యాత్మిక పునర్జీవనం. ఈ బుక్‌ని ఆహ్, కంటిన్యూ చేద్దాము. మీ అంతరంలో ఇటువంటి ఆలోచనల వల్ల సృష్టింపబడుతున్న శక్తులు మీ వైఫల్య బింబాలన్నిటినీ కాల్చేసి తప్పకుండా ఓ భవిష్యత్ దర్శనాన్ని మీలో సృష్టించి తీరుతాయి. ఈ లైన్‌కి ముందు మనం ఏం చదువుకున్నాం అంటే ఆహ్, మన థాట్‌తోని, మన మాటలతోని మనం ఎలాగా మన లోపలున్న మనకున్న అలవాట్లు కావచ్చు, లేదంటే మనకున్న చిన్న చిన్న థాట్ ప్యాటర్న్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మనం విజువలైజ్ చేసుకుంటూ మార్చుకోవచ్చు. రైట్. అలానే మనం ఇప్పుడు చాలానే వింటున్నాం కదా! ఈ సెల్స్ మెమరీస్ మార్చుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ మెడిటేషన్. కంటిన్యూయస్‌గా వాటితో కనెక్ట్ అయ్యి ఉండడం, బాడీతో మాట్లాడడం, సెల్స్‌తో మాట్లాడడం అవన్నీ అనుకుంటూ ఉన్నాం కదా! సో, అలానే ఇప్పుడు దీనికి కూడా అదే చెప్తున్నారనమాట. ఏంటి ఆ విధంగా ఉండడం వల్ల మనలోని మార్పనేదొస్తుంది. అండ్ మన భవిష్యత్ అనే దాన్ని చాలా క్లియర్‌గా చూడగలుగుతున్నాం అన్న విషయం చెప్తున్నారనమాట. మీరు మరణించి సూక్ష్మలోక తలంలో ఉన్నప్పుడు మీ వద్ద ఇంధనం ఉండకపోతే నీళ్లు మీద చిన్న కర్ర మొద్దుల్లా తేలి కొట్టుకుపోతూ ఉంటారు. ఆ ఇంధనం భవిష్యత్ దర్శన అవధానంలో మీరు గడిపిన మధుర క్షణాలతో తయారై ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఏదైతే క్రియేట్ చేసుకుంటామో, దాన్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా! మనం ఎప్పుడు ఇక్కడ ఏది క్రియేట్ చేసుకుంటామో, దాన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ మినిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనమే కదా మన రియాలిటీని క్రియేట్ చేసుకుంటాం. రైట్. మనకెలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అటువంటి ఇంధనం అప్పుడు మీ దగ్గర ఉంటే, ఆ ఇంధనం మీ సూక్ష్మ శరీరంలో భగ్గున మండుతూ ఉండడాన్ని ప్రారంభిస్తుంది. ఆ ఇంధనం మీరు మీ సూక్ష్మ శరీరాన్ని, ఆ సూక్ష్మలోక తలం నుండి పైకి ఉద్ధరించుకునేందుకు కొ ఉద్ధరించుకునేందుకోసం కూడా పనికి వస్తుంది. అంటే మనం ఇంకా ఇంకా హైయర్ స్టెప్స్ అనేది వేయటానికి, మన కాన్షియస్‌నెస్‌ని ఇంకా ఇంకా పెంచుకోవడానికి ఈ ఇంధనం అంటే ఇక్కడేంటి, ఒక మెడిటేషన్ చేసినప్పుడు వచ్చే ఎనర్జీ కావచ్చు, విజ్డమ్ చేస్తూ తీసుకునే అప్పుడు వచ్చే ఎనర్జీ కావచ్చు, మనలోని చేంజెస్ అవన్నీ కూడా ఒక పెట్రోల్ లాగా మనలోని వర్క్ చేస్తుందనమాట. ఓకే. ఆహ్, ఇదంతా కూడా అంటే మనం ఇంకా ఇంకా డీపర్‌గా మనం గ్రో అవ్వడానికి స్పిరిచ్యువల్‌గా ఏదైతే ప్రాక్టీస్ అనేది చేస్తామో అదంతా కూడా ఒక ఫ్యూయల్ లాగా మనకి వర్క్ చేస్తుందనమాట మన లోపల. మీ యావత్ కర్మలను ఆ పరమశ్రేయమైన ధర్మానికి అంకితం చేసి ఫలితాల క్రమాచరణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఎంతో కష్టం. మీరు చేస్తున్నది భవిష్యత్తులో సంభవించబోయే ఏ ఫలితాల క్రమాన్నో, పథకాన్నో రచించే ప్రయత్నం. చూడండి. అంటే ఇక్కడ మనం చేస్తున్నది మన భవిష్యత్తులో ఏదైతే వస్తదో అవన్నిటికి కూడా ఇప్పుడు తీసుకున్న ప్రతి స్టెప్ కూడా దానికి ఒక యాడ్ అనేది చేస్తుందనమాట. మన భవిష్యత్ అనే దానికి. ఉదాహరణకు భవిష్యత్తులో ఎప్పుడో నేను నిర్మించాలనుకుంటున్న భవనం ఏ విధంగా ఉండబోతోంది? నిర్ నిర్దిష్టంగా ప్రతిబింబించే ఆ భవన ప్రణాళికను నేను ఇప్పుడు ఓ కాగితం మీద చిత్రిస్తున్నానన్ అనుకోండి. అంటే ఒక భవనం అనేది అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. దాని ప్లాన్‌తో సహా ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. ఈ ఎలిమెంట్స్ ఆ ఇంటిలో ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడైతే అలా అనుకోని విజువలైజ్ చేసుకొని దాన్ని డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఆహ్, కానీ ఆ ప్రణాళిక రచన పూర్తి అయి, ఆ భావనాన్ని నేను నిర్మించుకున్న తర్వాత కూడా నేను ఆందోళన పడుతూనో,
ఆ భవనానికి మాత్రమే పరిమితుణ్ణి అయిపోయి ఉండబోను. ఎందుకంటే ఎప్పుడూ నేను తృప్తుడిని అయిపోతానో, ఆ తృప్తి కన్నా మించిన స్థితిలోకి నేను ఎదగలేను కాబట్టి. అంటే ఎప్పుడైతే మనకొక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది రీచ్ అవుతామో, దానికి మించి అక్కడ అంటే అక్కడే ఉండిపోతాం. అదే నా సర్వస్వం అన్న విధంగా అక్కడే ఉండం. ఆ ఇల్లు కట్టుకోవాలి అన్నది మన ఒక ఒక భవిష్యత్ అన్న దాంట్లోని ఆ ఇల్లు కట్టుకోవడం అనేది మనకి ఒక గోల్ కావచ్చు. వన్ ఆఫ్ ది గోల్ మన లైఫ్ అన్న దీంట్లో. అంతే మంచిగా వాటన్నిటికి రీచ్ అయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ రీచ్ అయిపోయాక మనం మేబీ అక్కడ ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. అటాచ్‌మెంట్ ఉంటే డీప్‌గా అటాచ్‌మెంట్ ఉన్నాలు అనేసంటే అక్కడే ఉండిపోతాం. లేదు అనేసంటే దాని నుండి బయటకొచ్చేస్తాం. అక్కడ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది కనుక అని చెప్పి. ఓకే. హుహు. ఫలితాలు తృప్తికి సంబంధించి ఉంటాయి. ఏదైనా సరే, ఏ గోల్ రిలేటెడ్‌గా మనం ఏం పెట్టుకున్నా, ఏం చేసినా సరే, దాని రిజల్ట్ అనేది మన సాటిస్ఫాక్షన్ లెవెల్ బట్టియే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఏ స్థాయి ఏ స్థాయిలో అయినా మీ కర్మ వల్ల సంభవిస్తున్న ఫలితంతో అయినా మీరు తృప్తి పడిపోయి ఉంటే, మీరు ఆ ఫలితంతోనే ఓ పూర్తి బంధాన్ని పరినిర్మించుకొని ఉంటారు. మరి అప్పుడు ఆ ఫలితాలే మీ లక్ష్యంగా తయారైపోయి ఉంటాయి. ఓకే. సో, ఒక అటాచ్‌మెంట్ అన్న ఉండడం అనే దాన్ని కూడా మనం ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఉండిపోతాం. లేదా అదే మన స్ట్రాంగ్‌గా ఉన్న మన ఒక లక్ష్యం అన్న దీంట్లో కూడా వెళ్తూ ఉంటాం. నేనిక్కడ ఆహ్, కొన్ని, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆహ్, నేను చిన్నప్పుడు టీచర్ అవ్వాలనేసి అనుకునేదాన్ని. కానీ నాకు స్కూల్‌కెళ్ళి చెప్పాలి అవి ఏమి ఇంట్రెస్ట్ లేదనమాట. బట్ నేనిప్పటికి కూడా టీచ్ చేస్తున్నాను. అంటే ఈ విధంగా టీచ్ చేస్తున్నాను. నేననుకున్న గోల్ అనే దాన్ని నేను దీన్ని కూడా అంటే వన్ ఆఫ్ ది థింగ్ నేనక్కడ అనుకున్నాను. అదే నేనిక్కడ కూడా చేస్తున్నాననమాట. కానీ మనం అనుకున్న నాకు తెలిసినప్పుడేంటి స్కూలు, కాలేజు అక్కడే టీచ్ చేస్తారు అన్నదే తెలుసు నాకు. అదే మైండ్‌లో ఉండింది. ఇంకొకటి లేదు. పోను పోను నేను పెరుగుతున్న కొలది నాకలా టీచ్ చేయాలని లేదు. కానీ నా గోల్ ఏదైతే ఒక చిన్నది నేను క్రియేట్ చేసుకున్నాను కదా! టీచ్ చేయాలి అనేదాన్ని. సో, ఈ విధంగా నేను దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాను. అలానే ఆహ్, ఇప్పుడు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వింగ్ ఉంది. PSSMలో స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనేది ఒక హెల్త్ వింగ్ రైట్? ఆహ్, ఆ ర ఆ హెల్త్ వింగ్ అన్న దాంట్లోని ఉన్న కొంతమంది కౌన్సిలర్స్ వాళ్ళతో డీటెయిల్డ్‌గా మాట్లాడితే చాలామంది చెప్తారేంటంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను అవ్వలేకపోయాను. కానీ ఇక్కడ నేను ఆ ప్రతి డిసీజ్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటి మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. మేబీ నేనలా అంటే ప్రాపర్ డాక్టర్‌లాగా ఆపరేషన్స్ అవి చేయలేకపోవచ్చు కానీ, బట్ నేను గైడ్ చేసే దీనితోని ఆ టాబ్లెట్స్‌తోని నేను అందరికీ కూడా ఏదైతే కౌన్సెలింగ్ హెల్ప్ తీసుకొని నేను ఇచ్చేస్తున్నానో, నాకు ఆ డాక్టర్ అయ్యే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అని. రైట్? సో, ఏ విధంగా అయినా సరే మనం మన గోల్ అనే దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటాం. కొన్ని దీంట్లోని కొన్ని విషయాల్లో మనం చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటాం. ఇలా ఉంటే బావుంటుంది, ఇలా ఉంటే బావుంటుందని. కానీ కొంతకాలం తర్వాత మనకే గుర్తుండదు. ఇప్పుడు నేను ఇది చదువుతున్నప్పుడు నేను నా టీచర్ అన్న ఇది గుర్తొచ్చింది నాకు. ఇన్ని ఇయర్స్ నాకు గుర్తే లేదు. ఓహ్! నేను అనుకున్నాను కదా! ఇది చేశాను కదా! అని. సో, అలా మన దీంట్లోని చాలానే ఉండొచ్చు. మనం అనుకుంటాం. కానీ మనం అప్పుడు కాకపోయినా ఇమ్మీడియేట్‌గా కాకపోయినా కొంతకాలం తర్వాతైనా సరే దాన్ని మనం అచీవ్ చేస్తాం అనమాట. సో, అందుకే ఎప్పుడు అంటారు ఏది నేర్చుకోవడానికి గానీ, ఏం చేయడానికి గానీ ఏజ్‌తో ఎటువంటి సంబంధం లేదు. మనకు చేయాలనిపిస్తే వెంటనే చేయాలి అన్నది. ఓకే. నెక్స్ట్. మరి అప్పుడు ఆ ఫలితాలే మీ లక్ష్యంగా తయారై తయారైపోయి ఉంటాయి. ఫలితం మీ లక్ష్యంగా ఉండకూడదు. నిజమైన ఆత్మయోగ మార్గంలో భవిష్యత్తులోకి మిమ్మల్ని
ఉద్ధరింపజేసే ఓ సోపానంగా మాత్రమే ఫలితం ఉంటుంది. అంటే ఫలితానికి మనం అటాచ్ అయిపోకూడదు. ఓకే. అయిపోయిందింకా అన్న విధంగా కాకుండా, ఆ ఫలితం వచ్చింది. దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ అయిపోయింది. దాని తర్వాత దీని నుంచి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళడానికి ఏదైతే మనం ఇప్పుడు దీన్ని అచీవ్ చేసామో అది ఒక స్టెప్ అనమాట. దీని నుండి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాన్ని మనం చూసుకొని, ఆ నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తూ ఉండాలి. అక్కడే ఉండిపోవడానికి లేదు. మీరు ఎవరినో పెళ్లి చేసుకొని, మీరు వివాహం చేసుకునే ఉద్దేశ్యం ఇద్దరు, ముగ్గురు పిల్లలకు తండ్రి అయిపోవాలని చెబుతూ ఉంటే, మీరు ఓ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. అంటే పెళ్లి చేసుకున్నారంటే పిల్లలు అన్నదాన్ని ఇచ్చేస్తున్నారంటే, దాని నుంచి ఒక ఫలితం అనే దాన్ని ఆశిస్తున్నారంట. మ్యారేజ్ అనే దాని దగ్గర నుంచి. మరి చివరికి తప్పకుండా మీకు విసుగొస్తుంది. పెళ్లి అయిపోవడమే మీ ఫలితం అయిపోతుంది. కానీ వివాహమో, స్నేహమో మీరు చేసుకుంటున్నది ఏదైనా మీరు వాంఛిస్తున్న ఫలితానికి మించింది. ఏదైనా ఆ సంబంధంలో ఉంటే అదే మీ ప్రథమ వాంఛితం ఈడేరిన వెంటనే మిమ్మల్ని ఆపేయకుండా బహుళ ప్రయోజనాలను ప్రసాదించే ఫలితాల పరంపరను మీకోసం సృష్టించేందుకు అయిపోతుంది. అంటే ఇక్కడే అని కాదు. జస్ట్ ఇక్కడే ఉండిపోయి ఇలానే ఉండిపోవాలి అని కాకుండా మ్యారేజ్ అనేది నా గోల్ అన్న విధంగా అక్కడే ఉండిపోకుండా దట్ ఈస్ ఓన్లీ వన్ వే. దానికి దానిక దానితో పాటు కావచ్చు. దాని దానికన్నా ప్యారలెల్‌గా ఇంకా వెళ్తూ డిఫరెంట్ రౌట్స్‌లోని డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ అనేవి ఉండొచ్చు. అంటే డిఫరెంట్ వేస్‌లో మనం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకటే వే అన్న దీంట్లో కాకుండా. సో, వాటన్నిటికి కూడా ఆ పాసిబిలిటీస్ అన్నిటికి కూడా మనం ఓపెన్‌గా కూడా ఉండాలి. ఒకటే దగ్గర ఉండిపోకుండా. ఫలితం దుర్గోచరంగా ఉన్నప్పుడు కారణాన్ని మీరు నిర్ణయించుకోగలుగుతారు. కానీ మీరు మీకు కావలసిన విధంగా ఓ ఫలితం ఉండి తీరాలని బలవంత పెడుతూ ఉంటే అది మీ స్ మీ సకామ సంకల్పానికి ఫలితంగా ఉంటుంది. కానీ మీ కారణానికి ఫలితంగా మాత్రం ఉండదు. అంటే మనం కొన్ని బౌండరీస్ పెట్టుకుంటాం గదా! ఇది ఇలానే అవ్వాలి, అలానే జరగాలి అని చెప్పి కొన్ని బౌండరీస్ అనేవి మనం పెట్టేసుకుంటాం అనమాట. ఆ వేలో జరుగుతది. కానీ మనం ఇంకొక వేలో కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉంటది. దానివల్ల ఇంకొక విధంగా ముందుకెళ్ళొచ్చు అన్నది కూడా ఉంటుంది. మేబీ మనం డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. 'ఆత్మ సహచరులు' అన్న బుక్‌లో ఆహ్, దాంట్లో ఉంటుంది కదా! ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో మన లైఫ్ అనే దాన్ని తీసుకోవచ్చు. డిఫరెంట్ రౌట్స్ అనేవి ఉంటాయి దాంట్లోని. ఇదే విధంగా వెళ్ళాలి అనేదేం లేదు. ఈ ఈ విధంగా వెళ్ళాలి అని డిసైడ్ చేసి ఇక్కడికి రావచ్చు. కానీ మనం ఇంకొక రూట్‌లో ఎళ్ళడానికి ఇక్కడికొచ్చిన తర్వాత డిసైడ్ చేసుకున్నాం. అది రైటే. ఆ రూట్‌లో కూడా మనం ఎళ్ళొచ్చనమాట. సో, ఏ ఏ విధంగానైనా మనం దాన్ని ఆ గమ్యాన్ని రీచ్ అవుతాం. కానీ, ఆ డీపర్ సాటిస్ఫాక్షన్ అనేది మనం మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న చిన్న ఎరుక, అవగాహన అనేది మనకెప్పుడు కూడా మనతో పాటు ముందుకు వెళ్తూ ఉండాలనమాట. ఒకటే దగ్గర ఉండిపోయి ఒక బౌండరీలోనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనే విధంగా ఉండకూడదు మనం. ఓ వాంఛిత ఫలం ఓ సత్ సత్ఫలితమే అయి ఉండనక్కర్లేదు. ఓ ఫలితం కనిపించిన తక్షణం దాని కారణం మీద మీకు ఏ అదుపు ఉండదు. ఆ ఫలితాన్ని మీరు మార్చలేరు కూడా. సత్ఫలితాలు సత్కారణాలు వల్లే సంభవిస్తాయి. అంటే మనం ఏవైతే పాజిటివ్ వర్క్స్ మనవి చేస్తామో, దానికి రిజల్ట్‌గానే ఆ పాజిటివ్ ఆహ్, థింగ్స్ అనేవి జరుగుతాయి. దానికన్నా ఇలా అనుకుందాం. మనం ఏ విధంగా ఆలోచించి వాటిని క్రియేట్ చేసుకుంటామో, ఆ విధమైన ఫలితాలే మన దగ్గరికొస్తాయి. పాజిటివ్‌గా ఆలోచించి క్రియేట్ చేసుకుంటే పాజిటివ్‌గా. నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గా. ఒక భయంతో ఆలోచిస్తే భయానికి రిలేటెడ్
కైండ్ ఆఫ్ థింగ్సే క్రియేట్ అవుతాయి. అదే రౌట్‌లో దాన్ని క్రియేట్ చేసుకుంటాం కూడా. సో, మనం క్లారిటీగా ఉండాలి. ఓకే. ఓ ఫలితం ఉండి తీరాలి. బలవంత పెడుతూ ఉంటే అది మీ సకామ సంకల్పానికి ఫలితంగా ఉంటుంది. కానీ మీ మీ కారణానికి ఫలితం మాత్రం ఉండదు. ఓకే. సారీ, నేను ప్రీవియస్ చదివేసినట్టున్నాను. ఆహ్, ఓకే. సత్ఫలితాలు ఓకే. ఓ కారణం సౌందర్యం, మంచితనం, ధర్మం, ఆనందం, స్వతంత్ర్యం, ఆత్మత్యాగం, ఖచ్చితత్వం, కార్యదీక్షతో సృష్టింపబడేది అయితే ఫలితం గురించి మీరు ఏమాత్రము ఆందోళన పడనక్కర్లేదు. చూడండి, ఈ మార్గాల్లో ఉంటే ఫలితం అనే దానికోసం అసలు ఆలోచనే అవసరం లేదంటున్నారు. ఏ విధంగా? మంచితనం, ధర్మం, ఆనందం, ఆత్మత్యాగం, ఖచ్చితత్వం, కార్యదీక్షతో ఏ పని చేసినా సరే దాని ఫలితం అనే దానికోసం ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండదట. మనం ఇవ్వాల్సిన 100% మనం అక్కడ ఇస్తాము. దాని తర్వాత అక్కడ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జస్ట్ లీవ్ ఇట్ అంతే. ఎందుకంటే మనం 100% అక్కడ ఇచ్చినప్పుడు మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాటిస్ఫాక్షన్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసేస్తాం. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ చేయటం వల్ల దాని ఫలితం ఏదన్నా సరే మనకు ఓకే. మన దానికి దాంతో పాటు అటాచ్‌మెంట్ అనేది లేదు మనకి. డిటాచ్‌మెంట్ అనేదే ఉంది. అంటే ఏదన్నా ఓకే. న్యూట్రల్‌గా ఉన్నాము అన్న దీంట్లో. ఆ ఫలితం ఆశించినట్లుగా ఉండకుండా కొంచెం రూపాంతరంతో కనిపిస్తూ ఉన్నప్పటికీ సంభవించి ఉంటున్న ఫలితాన్ని మీరు ఏమాత్రమూ మెరుగుపరచలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కారణాన్ని మాత్రం మీరు మెరుగుపరుచుకోగలుగుతారు. కోకొల్లుగా, కుప్పలు తెప్పలుగా విజయోచ్చ బింబాలు మీ స్మృతిలో ఉండే సంభవ్యత ఉంటూ, అందువల్ల మీరు ఏ భ్రమలోనో, వ్యామోహంలోనో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే డీపర్ అటాచ్‌మెంట్ అన్న దీంట్లోకి వెళ్ళిపోయి, మన అరిషడ్ వర్గాలనేవి ఇన్‌బాలన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకే ఎప్పుడూ కూడా న్యూట్రల్‌గా ఉండాలి, సటిల్‌గా ఉండాలి. మన పని మాత్రం మనం 100% మంచిగా, బెస్ట్‌గా మన సాటిస్ఫాక్షన్ లెవెల్ వరకు చేయాలి. ఆ బింబాలను సకారం చేసుకునేందుకు మీరు సంసిద్ధులై ఉండనప్పుడు ఆ విజయాల కోసం మీరు సంసిద్ధులై ఉంటే మంచిదే. ఆ విజయం సంగతి మీరే చూసుకుంటారు. మీరు ఓ వ్యాపారవేత్త అనుకోండి. మీరిప్పుడు 10 కార్యాలయాలను ప్రారంభించాలనుకుంటున్నారు. అది మీకు సాధ్యమ సాధ్యపడే విషయమే అయి ఉంటే శభాష్! మంచిదే. ఎందుకంటే కూడదు కానీ మరిన్ని కార్యాలయాలను ప్రారంభిస్తే ఎంతో గందరగోళము, భయము పుట్టుకొస్తున్నట్లే అయితే ఆ పని మీరు చేయకండి. అంటే మనకి క్లారిటీ లేకుండా దానివల్ల మన ఎమోషన్స్ అన్నీ ఇన్‌బాలన్స్ అయ్యి ఎలా అవుతది? ఏంటి? అన్న విధంగా ఏమైనా మనకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి, భయపడుతున్నాము అనేసంటే అలాంటివి చేయొద్దు అనేసంటున్నారు. ఎందువలన అనేసంటే మనం ఏవైతే ఎమోషన్స్‌ని క్రియేట్ చేస్తామో అవి ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి. మీరు మీ విజయం విజయాంబి విజయం బింబాన్ని దర్శన ధైర్య కారణ తర్క పునాదుల మీదే నిర్మించుకోండి. ఓ మనిషి ఇప్పుడు తన తను ఓ జీసస్ క్రైస్ట్ అయిపోబోతున్నాడు అన్న ఇచ్ఛాబింబం ఉండవచ్చు. ఓకే. అంటే అంత కాన్షియస్‌నెస్‌కి రీచ్ అయిపోతున్నారు అన్నది థాట్ అనేది వాళ్ళకి ఉండొచ్చనమాట. అంత కోరిక అనేది ఉండొచ్చు. కానీ అది సాకారం అయ్యేలోపు ఆ మనిషి యుక్త కర్మలను ఆచరించి తీరాల్సి వస్తుంది.
రేపే నేను క్రీస్తు అయిపోతా అని ఆ మనిషి చెప్పకూడదు. అటువంటి ఇచ్ఛాబింబం కొలతలకు అందని మహాదూరంలో ఉంటుంది. ఓ మనిషి ఎత్తైన ఓ పర్వతాన్ని చూసి ఆ పర్వతాగ్రం మీదికి పక్షిలా ఎగిరిపోతున్నట్లు కల కంటూ ఉంటే అప్పుడు ఆ ఇచ్ఛాబింబం మహాదూరంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ మనిషి ఆ పర్వతాన్ని చూసి తగిన పథకాలు ఎన్నో వేసుకొని, ఎన్నో పనులు చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఇచ్ఛాబింబం సాధ్యతరంగా ఉంటుంది. అంటే అంతటి కాన్షియస్‌నెస్‌కి మనం రీచ్ అవ్వాలి అంటే, మనం ఎంతో సాధన చేయటానికి రెడీగా ఉండాలి. సాధన చేసే స్టెప్స్ అన్నీ కూడా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలనమాట. ఉదాహరణకు మీరు ఆ పర్వతాన్ని చూసి, ఆ పర్వతాగ్రానికి చేరుకోవడం మీ వల్ల కాదు అన్న జ్ఞానాన్ని పొంది ఉన్నారనుకోండి. మీరు మీ జీపు తీసుకొని అక్కడికి చేరుకోలేరు. ఉన్నట్టుండి ఓ హెలికాప్టర్ ఉంటే ఎగిరి వెళ్ళిపోయి ఆ పర్వత శిఖరం మీద దిగవచ్చని మీకు ఆలోచన తయారైపోయినందు పోయిందనుకోండి. మరి అప్పుడు మీ మీరు ఆ హెలికాప్టర్‌ని ఎక్కడి నుండి పట్టుకురావాలా అని ఆలోచిస్తారు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడానికి సరిపోయే డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? ఆ శిఖర పీఠం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండడానికి, తిండి తినడానికి కావలసిన సం సంబరాలన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఆహ్, ఆహ్, అంటే ఆ ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గరున్నాయా? మనం దాన్ని ఎఫర్డ్ చేయగలమా అని. ఆ పర్వతం మీదకి వెళ్ళి తీరాలన్న నిశ్చిత ఇచ్ఛాబలాన్ని మీలోనే నిలుపుకొని, మీరు తగిన సన్నాహాలను చేసుకుంటూ ఉండాలి. యెస్. నేనెలా అయినా వెళ్తాను. ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఉన్నా సరే, బట్ వాటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటూ ముందుకు నేనెలా అయినా ఎళ్తాను అన్నది మన దగ్గరికి అంటే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది మన దగ్గర ఉండాలనమాట. మీ ఇచ్ఛాపూరిత యోచనలో మీరు విఫలులైపోయి ఉంటే, దారి తప్పిపోయి ఉంటే, మీరు ఆ పర్వతం మీదకి వెళ్ళలేరు. మీ ఇచ్ఛాబింబం ఓ సాధ్యపడగలిగే విషయంగా ఉండాలి. అంటే సాధ్యం అంటే యెస్ నేను చేయగలనిది అన్న విధంగా మనకు ఆ కాన్ఫిడెన్స్‌ని కూడా క్రియేట్ చేసే దీంట్లో ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమీ లేకుండా చేసేయాలని చెప్పి చాలా ఎక్కువగా ఆహ్, ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అది మనకి అవసరం లేకపోవచ్చు కూడా. సో, దాన్ని మనం అర్థం చేసుకొని మనం చేయాలా? వద్దా? మనకవసరం ఉందా? లేదా? అనే విషయాన్ని కూడా తెలుసుకొని ముందుకెళ్ళాలి. మీరు దాన్ని సాధించుకునేందుకోసం తగిన ఏర్పాట్లను, సన్నాహాలను ప్రతిరోజు నిత్య కార్మ్ కర్మలుగా చేసుకుంటూ ఉండాలి. అంటే అక్కడికెక్కడికో రీచ్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు చూడండి మనం ఆ పరమాత్ముడిలోకి మళ్ళీ ఎళ్లి కలవాలి అన్న దీంట్లో అనుకున్నప్పుడు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నాం. దానికి కావాల్సిన విజ్డమ్ అనేది నేర్చుకుంటూ ఉన్నాం. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మనకి మనం ఏం చేంజ్ చేసుకోవాలన్నది మనం ఐడెంటిఫై చేసుకోగలిగి వాటి మీద వర్క్ చేస్తున్నాం. స్లోగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎన్నో జన్మలు తీసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. దేనికి? మన ఎండ్ గోల్ ఏంటి? ఎక్కడి నుంచొచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే విలీనం అదే కలిసిపోవాలి అన్న దీంట్లో. ఓ గొప్ప దర్శనాన్ని ఊహించుకొని దానితో ఇలా చెప్పండి. "నువ్వు అక్కడే ఉండు. వెళ్ళిపోకు. ముందు నన్ను కాస్త నేర్చుకోనివ్వు. నేను కాలి కాలి బూట్లకు లేసు కట్టడం నేర్చుకోవాలి. మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఇంకా ఇలాంటి వాటన్నిటిని చెప్పుకోండి. అందువల్ల మీరు ఆ దర్శనాన్ని అంచెలంచెలుగా నిలబెట్టుకుంటారు. ఆ తర్వాత మీ ఆ దర్శన సాధనలో విజి విజయులు కాగలుగుతారు.
మీరు మీ వాంఛిత బింబం నక్షత్రాన్ని మీ మనో ఆకాశంలో ఎప్పుడూ వెలుగుతూ, మీకు స్ఫూర్తిని అందిస్తూ ఉండే విధంగా నిలిపి ఉంచుకోండి. భవిష్యత్తులో మాత్రమే మీ నిజ వ్యక్తిత్వంతో మీకు స్పర్శ ఏర్పడి తీరుతుందన్న విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సమయంలో మీరు మీ భవిష్యత్తుని నిజంగా సంకల్పించుకుంటారో, అప్పుడే మీరు మీ నిజ వ్యక్తిత్వంతో కలిసి ఉంటారు. ఏదైతే మనం సంకల్పిస్తామో దాంతో పాటు మనం లివ్ చేస్తూ ఉండాలి. ఆ గోల్‌కి రీచ్ అయ్యే విధంగా మనం స్టెప్స్ తీసుకుంటూ ఉండాలి. అది మనం అచీవ్ చేసినట్టు లివ్ చేస్తూ కూడా ఉండాలి. ఇది మన మేనిఫెస్టేషన్ అన్న దీనిలాగా. ఓకే. దీర్ఘమైన మార్గాలలో మైలు మైలురాళ్ళు కనిపిస్తూ దారి చూపించడమే కాకుండా, ఆ మార్గంలో మీరు ఎంత దాకా వచ్చారు అన్న విషయాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి. ప్రతి ప్రధానమైన మైలురాయి మీ ధర్మాలు, నైతిక నైతికతలే మన పురోగతి, పునర్జీవనము, ఆగిపోయే మూడవ పద్ధతి, భరించలేనం భరించలేనంతటి ఎక్కువ కాంతిని మనం స్వీకరించినప్పుడు సంభవిస్తుంది. మీరు ఓ చీకటి గదిలో పడుకొని నిద్రపోతున్నారనుకోండి. ఉన్నట్టుండి ఎవరో గదిలోకి వచ్చి తలుపులన్నింటినీ, కిటికీలన్నింటినీ బార్లా తెరిచి, ఆ గదిలోకి ఎంతో వెలుతురు వచ్చేట్లు చేస్తారు. కొన్ని నిమిషాల వరకు మీరు ఆ గదిలో దేన్నీ చూడలేరు. అదే ప్రకారంగా భరించలేనంతటి కాంతిని స్వీకరిస్తున్నప్పుడు మనల్ని మనమే ఓడించుకుంటూ ఉన్నాము. అందువల్లే గొప్ప గురువులు మనకి అతి కొద్ది వెలుతురును మాత్రమే అందిస్తూ ఉంటారు. అంటే దేన్నైనా సరే మెల్లమెల్లగా కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి తప్ప, ఒకేసారి ఎక్కడో లాంగ్ జంప్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతాం అన్న విధంగా కాకుండా, మెల్లమెల్లగా ఎప్పుడైతే మనం దాన్ని అంటే మన గోల్స్ అనే దాన్ని మన గోల్ రిలేటెడ్ పాత్‌లో వేసే స్టెప్స్ అన్నిటిని కూడా మెల్లమెల్లగా చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ముందుకు వెళ్తామో, మనం మనం ప్రతి దాన్ని కూడా మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. లేదా దేన్ని కూడా ప్రాపర్‌గా చూడలేమనమాట. ఇక్కడ ఈ కాంతి అనేది ఒకేసారి వచ్చినప్పుడు మనం చూడలేకపోయాం కదా! అది కొద్దిగా డిస్టర్బింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. అలా కాకుండా మెల్లమెల్లగా చూస్తూ ఉన్నప్పుడు దాన్ని చాలా మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఒక పాజిటివ్ వేలో, ఒక హ్యాపీనెస్‌తో ఆ లైట్ అనే దాన్ని రిసీవ్ చేసుకుంటాం అనమాట. అందువల్లే ఓకే. ఆ కాంతిని సుఖంగా అనుభవించి, ఆనందించే శక్తి సామర్థ్యాలు మనలో ఏర్పడిన తర్వాత, వాళ్ళు మరింత ఎక్కువ కాంతిని మనకు అందిస్తూ ఉంటారు. అంటే ఇనీషియల్‌గా ప్రతిదానికి కొన్ని ఫేజెస్ ఉంటాయి కదా! మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్‌పీరియన్స్ అనేది చేస్తాము. బాడీ లైట్ అవ్వడం, హెవీ అవ్వడం అనేది చేస్తాము. దాని తర్వాత మెల్లమెల్లగా ముందుకెళ్తున్న కొలది ఈ జర్నీలో అంటే మెడిటేషన్ చేస్తున్న ఆ జర్నీలో మేబీ ఆ ఎక్స్‌పీరియన్సెస్ తక్కువ అవ్వచ్చు. ఇంకేదో ఎక్స్‌పీరియన్స్ రావచ్చు. ఇంకేదో గాడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. లేదా ఓన్లీ ఎనర్జీ ఎక్స్‌పీరియన్సే చేయొచ్చు. లేదా ఇంకేదైనా విధంగా మనం మెడిటేషన్ అన్న దీంట్లోని మన జర్నీకి ఏ విధంగా అవసరమో దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అంటే మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. అక్కడే ఉండిపోకుండా. అది కూడా మనం పూర్తి అవగాహనతో వాటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ముందుకెళ్తాం. ఓకే. నా ఉపన్యాసాన్ని వినేందుకోసం ఒకప్పుడు ఓ అతి అమాయకం మనిషి ఇక్కడికి వచ్చాడు. ఇటువంటి బోధనలను వినడం ఆయనకి అదే మొదటిసారి. ఉపన్యాసం జరుగుతున్నప్పుడు ఆ మనిషి ఏ స్వర్గంలోనో తేలిపోతున్నట్లు నాకు కనిపించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మనిషి నాకు మళ్ళీ ఎదురుపడి నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆ తర్వాత ఇలా అన్నాడు.
నేను ఈ సభలకు ఎందుకు రావడం లేదని తమరికి ఏమైనా అనిపించిందేమో! తమరేమో అక్కడ కూర్చొని ఓరి నాయనో! ఎంతెంతో పెద్ద దర్శన విషయాలు చెబుతూ ఉన్నారు. నాకేమో ఇక్కడ ఓ చిన్న చీమలాగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఆ మనిషి మళ్ళీ అక్కడికి వచ్చి నా బోధనలు విని, భరించి అర్థం చేసుకోగలిగితే ఎంతో కాలం పడుతుంది. ఎందుకంటే అందించబడిన దర్శనం ఆ మనిషికి మహా విస్తృతంగా ఉంటోంది కాబట్టి. బౌద్ధ సాంప్రదాయంలో మధ్య మార్గం అన్న జీవిత విధాన పద్ధతి జ్ఞానముంది. తగిన విధంగా జీవిత వ్యవహారాలు సాగుతూ ఉండాలని ఈ జ్ఞానానికి అర్థం. అంటే మధ్య మార్గంలోనే ఎప్పుడు మనం ఉండాలి. ఎక్స్‌ట్రీమ్‌గా దేంట్లోని కూడా ఉండకూడదు. ఆ మధ్య మార్గంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మనం ఈ ఆహ్, బుద్ధిస్ట్ అంటే బుద్ బుద్ధుడు మనకు చెప్పింది అదే కదా! మధ్య మార్గంలో ఉండాలి. ఆ విధంగా మన జీవితం అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. సో, ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండడం అనేసంటే, సాధన చేస్తూ, ఫ్యామిలీ లైఫ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, అలానే ఆ ఫ్యామిలీ లైఫ్‌లో ఉంటూనే, వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఒక జ్ఞానంగా తీసుకొని, మనం మన లైఫ్ అనే దాన్ని లీడ్ చేయాలి. తగిన ఇచ్చిపుచ్చుకోవడాలు మీ జీవితంలో జరుగుతూ ఉండాలి. దానమైన, రుణమైన అతి చేయకూడదు. ఏది కూడా అతి చేయకూడదనమాట. తగినంత మాత్రంగానే మీ కర్మలన్నీ జరుగుతూ ఉండాలి. యుక్తమైన జీవితంలో తగినంత ఇస్తూ, తగినంత స్వీకరిస్తూ చరించే ఈ మహా ఇరుకు అయిన దారిలో మనం తిన్నగా నడిస్తే మనకు గొప్ప విజయం ప్రాప్తిస్తుంది. మనకు ఓ మహా పొగరుబోతు స్నేహితుడు ఉండి, వాడు ఏదో ఆకృత్యాన్ని శాసించాడనుకోండి, మనం ఈ మధ్య మార్గ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ స్నేహితుడిని అతిగాను మందలించకూడదు. అతి మౌనం వహించకూడదు. మీరు వాణ్ణి అతి తేలికగా తిడితే, వాడు ఆ తప్పుని మళ్ళీ తప్పకుండా చేస్తాడు. మీరు వాణ్ణి అతిగా కోప్పడ్డారనుకోండి, వాడు తిరగబడి పూర్తిగా పరాజితుడు అయిపోతాడు. ఆ మహా ఇరుకైన విజయ మార్గంలో మన స్నేహితుడికి అతి కొంచెం విషయాన్ని మాత్రం ఎక్కిచ్చి, ఓ గొప్ప రోగం నుండి వాడిని కాపాడుకుంటాం. అంటే సందర్భాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ ఫ్రెండ్‌కి మనం గైడ్ చేస్తూ, వినాల్సినప్పుడు వింటూ, సందర్భం వచ్చినప్పుడు చెప్పాల్సింది చెప్తూ, మనం మన ఫ్రెండ్‌ని ఆహ్, ఒక ఒక మ్ ఒక మధ్య మార్గం అన్న దీంట్లోనే ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చనమాట. అంటే ఆహ్, ఎప్పుడు ఇదే రైట్ అని చెప్పడానికి కూడా లేదు. ఇదే రాంగ్ అని చెప్పడానికి కూడా లేదు. అవతల వాళ్ళని మాట్లాడనివ్వాలి. మనము వాళ్ళ మాటలు వినాలి. సందర్భాన్ని బట్టి మనం వాళ్ళకేం చెప్పాలో అది మనం ఎప్పుడూ చెప్తూ ఉండాలనమాట. ఓకే. నెక్స్ట్. గొప్ప గురువులు మహారహస్యం ఏమిటంటే, వాళ్ళు చిరునవ్వుతో మందలిస్తూ ఉంటారు. మనకు తప్పించుకున్నామని అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ గురువు సూటిగా మనల్ని ఏ తిట్టో ఏ తిట్ట ఏ తిట్టు తిట్టలేదు కనుక. అంటే గురువులు మౌనంగా ఉన్నారు. ఒక డిఫరెంట్ వేలో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అనేసంటే, దాన్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఓకే. నన్నేం అనలేదు గదా! నేను సేఫ్ సైడ్‌లో ఉన్నాను. నేను చాలా బావున్నాను అన్న విధంగా కాకుండా, ఎప్పటికప్పుడు వాళ్ళు మన సిట్యుయేషన్ బట్టి వాళ్ళు ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారో దాన్ని మనం గమనించుకొని, దానికి అనుగుణంగా మన స్టెప్స్ అనేవి తీసుకోవాలనమాట. యాహ్! కానీ ఆ తర్వాత మనకు తెలిసి వస్తుంది ఆ గురువు వాస్తవానికి మనల్ని
చావగొట్టి పడేసి ఉన్నాడని. ఓకే. 2 కొసలకు మధ్య ఉన్న ఉంటున్న అతి ఇరుకు మార్గాన్ని మనం తప్పకుండా వెతికి పట్టుకోవాలి. ఓ మనిషి బరువును ఎత్తుకొను ఎత్తుకొను కూడదు, దించుకోను కూడదు. అంటే ఇప్పుడు ఇందాక ఫ్రెండ్ అన్న దీంట్లో చెప్పినప్పుడు, నాదే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఈళ్ళని ఎలా అయినా బయటికి తీసుకొచ్చేయాలి అన్న విధంగా మనం అంత బరువనేది మనం తీసుకోనవసరం లేదు. ఎందుకు అనేసంటే, అవతలి పర్సన్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలో, ఆ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా అయినప్పుడే ఆ పూర్తి అయినప్పుడే వాళ్ళు దాని నుంచి బయటకొస్తారు. కానీ అప్పటి వరకు కూడా మనం వాళ్ళ చెయ్యి అనేది పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఒక కౌన్సెలింగ్ చేస్తున్నాము. లేదా ఇంకెవరికైనా గైడ్ చేస్తున్నామనో, లేదా కొత్తగా మెడిటేషన్‌లోకొచ్చారు. వాళ్ళకి మనం డీప్‌గా అంటే కొద్దిగా గైడెన్స్ కావాలి వాళ్ళకి అన్న విధంగా మనకేమైనా అనిపించింది అంటే, వాళ్ళతో మనం పూర్తి సరెండర్ అయ్యి ఉండాలి. అలానే వాళ్ళ చెయ్యి ఎప్పుడు అవసరమో అప్పుడు గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు కొద్దిగా లూజ్‌గా వదలాలో అప్పుడు లూజ్‌గా వదలాలి. ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనల్ని మనం ఆహ్, అలా ఉండి వాళ్ళని గైడ్ చేయడం గానీ, వాళ్ళని ఒక సిట్యుయేషన్ నుంచి బయటకి తీసుకురావడం చేయగలిగినప్పుడు, అవతల వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సింది వాళ్ళు చేస్తారు. మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకుంటాం. ఇక్కడేంటంటే ఆహ్, వాళ్ళే పెద్ద సూప్‌లో ఉన్నారు అనే విధంగా కాదు. మనం ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళతో ఉన్నాము అనేసంటే మనకు కూడా చాలా బిగ్గెస్ట్ లెసన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు ఆ దీంట్లోనే. సో, ఎప్పుడూ కూడా ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడి వరకు పట్టుకోవాలి. ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి. వినాల్సినప్పుడు వినాలి. వాళ్ళు, వాళ్ళు వినే స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం చెప్పాలి. ఆ మనిషికి తుల్యత, యుక్తత, సమత ఉండాలి. ఆ మనిషి ఏ వైపు మొగ్గకుండా ఉండాలి. ఓ మనిషి ఎక్కువ పాఠశాలకు వెల్ వెళ్ళకూడదన్న మాట కూడా చెప్పబడి ఉంటుంది. ఓ మనిషి ఎక్కువ పుస్తకాలు చదవకూడదు అనేది అనేక మంది గురువుల బోధనలను వింటూ ఉండకూడదు. ముందుగా ఇది ఆ మనిషిలో పరస్పర విరుద్ధమైన ఉత్సాహాలను ప్రేరేపిస్తుంది. తరువాత ఇది ఆ మనిషిలో అపజయ బింబాలను సృష్టిస్తుంది. అంటే చాలా రీసెర్చ్‌లు చాలా వేస్ ఉన్నాయి కదా! మొన్ననే రీసెంట్‌గా వాకింగ్ కూడా చేయకూడదు అని. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేలో అది వర్కౌట్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ థట్ మీకు అలానే వర్కౌట్ అవుతుందని మిగిలిన వాళ్ళందరికీ ఆ విధంగా వర్కౌట్ అవ్వదు అని మీనింగ్ కాదు కదా! సో, అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఒకే వేలో ఉండిపోకూడదు. అలా అని ఇలా చేయకూడదు అనేసంటే కొంతమంది ఇలా చేయొద్దు అనేసంటే ఇంక దానికి స్టిక్ అయిపోయి ఉండిపోతారు కదా! అలా ఉండిపోకుండా మనం ఉండాలనమాట. తెలీకుండా అటువంటి స్టేట్మెంట్స్ అన్నీ మన మైండ్‌లో రిజిస్టర్ అయినప్పుడు మనం వాటి పట్ల ఒక నెగటివిటీ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. మనకు అవి చేయటానికి ఇంట్రెస్టే ఉండదనమాట. ఉదాహరణకు ఓ మనిషి ఏ వృత్తిలోనో చరిస్తూ మధ్యలో ఆపేసి అప్పటిదాకా ఆచరించి ఉన్న వృత్తి మంచిది కాదని చెబుతూ ఉన్న మరో వృత్తి మార్గాన్ని స్వీకరిస్తే ఆ వృత్తి మార్పును ఆ మనిషి మనసు ఓ అపజయంగానే నిక్షిప్తం చేసుకుంటుంది. అంటే దాంతోని అంటే అది మంచిది కాదు అనే విధంగా మనం ఎప్పుడైతే దాన్ని చేంజ్ చేసుకుంటున్నామో, తెలియకుండా దాని మీద ఒక కైండ్ ఆఫ్ హేట్రేట్ అనేది పెరుగుతుంది. లేదా నేను దా నేను దాన్ని అచీవ్ చేయలేకపోయినానో, లేదంటే దానివల్ల నేను టైం వేస్ట్ చేసేసాననో, ఆ కైండ్ ఆఫ్ థింగ్సే మనం ఎక్కువగా ఆహ్, మైండ్‌లో రిమైండ్ చేసుకుంటాం అనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ నేను ఇంకొక విధంగా నేర్చుకుంటున్నాను. ఇంకొక స్టెప్ ముందుకేస్తున్నాను. ఇన్ ఎ డిఫరెంట్ వే నేర్చుకోవడానికి అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఓకే. నెక్స్ట్.
ఓ నిజమైన నాయకుడు మన దారిలోనే మన నడక కొనసాగి మనలో ఓ విజయాన్ని విజయ నిక్షిప్తం జరిగేందుకు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ మార్గంలో మనం ఓడిపోతున్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఉదాహరణకు ఓ నాయకుడు అందరి మధ్య ఓ మనిషి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండి తీరాలి. ఆ మనిషి తన ప్రశ్నలకు సమాధానాలను ఎంతో తెలివితో గలుగుతాడని ఆ నాయకుడికి ప్రశ్నలు అడగకముందే తెలిసి ఉండాలి. ఏ కారణం వల్లో ఆ మనిషి ఏ ప్రశ్నకో సమాధానం ఇవ్వ ఇవ్వలేకపో ఇవ్వలేక ఓడిపోతూ ఉన్నట్లు అనిపించినప్పుడు ఆ నాయకుడు ఉపాయంగా ఆ మనిషి నుండి తృప్తికరమైన సమాధానాలను రాబట్టేందుకు సహాయపడి తీరాలి. అంటే వ ఎవరైతే ఒక స్ హోదాలో ఉన్నారో వాళ్ళు కూడా ఆహ్, ఇవతల వాళ్ళని కిందగా ఇచ్చేయకుండా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్తున్నారనమాట. సహాయపడి తీరాలి. లేదా చుట్టూ ఉన్న మనుషుల ధ్యాసను ఆ మనిషి నుంచి దూరంగా ఎక్కడికైనా తప్పించి తీరాలి. గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. మనిషి ఎక్కువగా స్వయాన్ని ఓడించుకునే కార్యాలనే ఆచరిస్తూ ఉంటాడు. మనిషి అపజయ బింబాలను వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. అతి ఎక్కువ కాంతి అతడి పురోగతిని ఆపేస్తుంది. అతి ఎక్కువ కాంతిని అంటే ఒకేసారి మనం ఒక సూప్‌లో ఇచ్చేసాము అంటే, ఆ సూప్‌ని అంటే ఆ వాటర్‌లో దిగాము అనేసంటే, ఆ వాటర్‌ని ఎంజాయ్ చేయలేము. ఆ డెప్త్ ఉన్న దాంతో మనం ఫైట్ చేసేసరికి సరిపోతుందనమాట. అలా కాకుండా ఆ లైట్ అనే దాన్ని చిన్న చిన్నగా చూస్తూ ఉండాలి. అలానే మనల్ని మనం ఓడించుకోవడం అన్న అంటే ఎక్కువ ఓవర్ బర్డెన్‌గా తీసేసుకోవడం అన్న విధంగా కాకుండా, మనం ఏదైతే ఎంజాయ్ చేస్తూ దాన్ని ఎక్స్‌పీరియన్స్ అనేది తీసుకుంటామో వాటిని చేసుకొని చే ముందుకి అంటే చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలనమాట. స్టెప్స్ తీసుకుంటూ చిన్నగా నేర్చుకుంటూ ఆహ్, మనకి ఎక్కడ మన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడం. అలానే వేర్ ఆర్ వీక్‌నెస్ అనేది తెలుసుకోవడం. అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటూ మనల్ని మనం గెలిపించుకునే రూట్‌లో ఎప్పుడు వెళ్ళాలి. దానివల్ల అది ఎప్పుడు కూడా మనం నెగెటివ్ రిలేటెడ్ థింగ్స్ అనేదాన్ని క్యారీ చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం ఉన్నప్పుడు. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం, అవన్నీ గూడా చేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనం మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, మనకి మనం ప్రయారిటైజ్ చేసుకొని, మన హ్యాపీనెస్ అనే దానికి వర్క్ చేయటం అనేది ఒకటి. అలానే ఎప్పుడైతే అది చేస్తామో ఆటోమేటిక్‌గా ది కనెక్టివిటీ ఈజ్ పాజిటివిటీ అన్న విధంగా మనం ఆలోచించగలుగుతాం. ఇక్కడ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, మనకి మనం ఇది అనేసంటే సెల్ఫ్ లవ్ అన్న దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు సెల్ఫ్ లవ్ అనే దాన్ని కూడా కొంతమంది ఇట్స్ నాట్ గుడ్ అన్న విధంగా అనుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకుంటే అవతల వాళ్ళని ఏం చేస్తాము అని. మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకొని హ్యాపీగా ఉంటామో, అప్పుడు మన చుట్టుపక్కల అందరిని కూడా ఇంకా మంచిగా చూసుకోగలుగుతాం. ఓకే. సో, ఇక్కడితో ఈ టాపిక్‌ని ఈరోజు ఆపుదాము. ఆహ్, మీలో ఎవరైనా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే ప్లీజ్ యాడ్ చేయండి. ఆహ్, లేదా ఇంకేమన్నా చెప్తారు అంటే ప్లీజ్.